నెల్లూరు జిల్లాలో ప్రత్యేక తీర్థయాత్రలుగా ప్రసిద్ధి చెందిన కస్మూరు ప్రాంతంని మనం ఇప్పుడు చూస్తున్నాము. ఈ దర్గాకి మనం ఎలా చేరుకోవచ్చు అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. నెల్లూరు ఆర్టీసీ నుంచి బస్సుల ద్వారా మనము ఇక్కడికి ఈజీగా వెళ్ళొచ్చు. దాదాపు 30 రూపాయల ఛార్జీని ఇక్కడకు తీసుకుంటారు. అలాగే వెంకటాచలం నుంచి సపరేట్ ఆటోల ద్వారా కూడా మనం ఈ కస్మూర్ని చేరుకోవచ్చు. అయితే నేను ఈ వీడియోలో చూపిస్తున్నది వెంకటాచలం నుంచి మనము ఎలా వెళ్ళొచ్చు కస్మూర్కి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. మేమైతే ఇక్కడ వ్యాన్ నుంచి ఇందులో వెళ్తున్నాము. సో ఈ చుట్టూ కనిపిస్తున్న ఈ ప్రదేశం అంతా కూడా చాలా పచ్చటి పొలాలతో అందంగా పల్లె వాతావరణము ఎంతో చక్కగా ఉంటుంది. ఇది వేసవి కాలం కావడం వల్ల సో పంట పొలాలు అనేటివి ఇక్కడ ఇందులో సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాము. అందమైన పంటలతో తోటలతో ఈ ప్రాంతం ఎంతో చల్లగా చక్కగా ఉంటుంది. అలాగే మనము నెల్లూరు నుంచి కస్మూర్కి వితిన్ 1 అవర్లో ఈజీగా చేరుకోవచ్చు. అలాగే వెంకటాచలం నుంచి కానీ మూవ్ అయినట్లయితే 20 మినిట్స్లో మనము ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇంకా ఒకవేళ మీరు దూర ప్రాంతం నుంచి కానీ ఇక్కడికి వస్తున్నట్లయితే వెంకటాచలం మండలం దగ్గర మనము దిగేసి ఇక్కడి నుంచి సపరేట్ ఆటోలు కస్మూర్కి వెళ్తూనే ఉంటాయి. సో వాటి ద్వారా మనము ఈ దర్గాని అయితే సందర్శించవచ్చు. మామూలుగా పండుగ యొక్క ప్రత్యేక దినాలలో ఈ కనిపిస్తున్న ఈ స్థలాలలో అంతా కూడా దూర ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడ డే అండ్ నైట్ స్టే చేస్తూ ఇంకా వంటలు అన్నీ కూడా ఇక్కడే ఈ పొలాలలోనే వీళ్ళు ప్రిపేర్ చేసుకుంటూ ఈ ప్రాంతం అంతా కూడా చాలా చక్కగా సందడిగా జాతర వాతావరణంను కలిగి ఉంటుంది. ఎంతో ప్రశాంతకరమైన ఆహ్లాదకరమైన చల్లటి చక్కనైన వాతావరణంను మీరు ఈ వీడియోలో గమనించవచ్చు. కస్మూర్కి వెళ్ళే బస్సులు నేరుగా దర్గాకి ముందలే స్టాపింగ్ అవ్వడం వల్ల సో ఎక్కువ ఇబ్బంది లేకుండా నేరుగా త్రూ బస్ దర్గా ముందలే స్టాప్. నెల్లూరు జిల్లా సమీపంలోని కసుమూరు గ్రామంలో అతి ప్రాచీన ప్రసిద్ధి కాంచిన దర్గాని మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఇక్కడి ప్రజల కథనం ప్రకారం హజరత్ సయ్యద్ కరీం ఉల్లా షా కాదిరి ఒక జిందావలిగా వీరు నమ్ముతారు. జిందావలి అనగా సజీవంగా సమాధిలో ఉన్న ఒక గొప్ప సాధువుగా, అలాగే ఎన్నో గొప్ప అద్భుతమైన కలిగి ఉండి అలాగే ఆ పుణ్యపురుషునికి శారీరక రుగ్మతలను నయం చేసే అలాగే దుష్ట శక్తులను పీడించి ప్రజలను విముక్తి కలిగించే గొప్ప శక్తి ఉన్నట్టుగా ఇక్కడి భక్తులు నమ్ముతారు. సో దూర ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ దర్గాను సందర్శించటం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇద్దరు సాధువులు కూడా ఇక్కడ పీర్పాయ్ యొక్క శిష్యులుగా పరిగణిస్తారు. దర్గాతో పాటుగా దగ్గరలో ఉన్న రహమతాబాద్ దర్గాతో పాటుగా కలిసి సందర్శిస్తారు. అలాగే ఇక్కడ జరిగే చందనపు పండుగ వేడుక ఒక గొప్ప పండుగగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఉత్సవంలో రబీ ఉల్ అవ్వల్ నెల 26వ రోజున జరుపుకుంటారు. ముఖ్యంగా రహమతాబాద్లోని జరిగే అర్ధరాత్రి వేడుకకు భిన్నంగా ఈ చందనం వేడుక తెల్లవారుజామున ప్రార్థనలను కొద్దిసేపటి ముందే జరుగుతుంది. స్థానిక పురాణాల కథనం ప్రకారం ఉయ్యాల బండ మస్తాన్ బాబా తన చిన్నతనంలో సమీపంలో గల ఒక కొండపై ఆడుకునేవారట. అక్కడ ఉయ్యాల బండ తొట్టిరాయి అని పిలువపడే ఒక రాతి నిర్మాణం కలదు. ఆయన గేదెలను మేపుతున్నప్పుడు అక్కడ నిద్రించేవారని నమ్ముతారు. సంతానం లేని దంపతులు ఎంతోమంది ఈ ప్రదేశాన్ని సందర్శించి ఇక్కడ నిద్రిస్తే వారికి పిల్లలు కలుగుతారని వారి యొక్క గొప్ప విశ్వాసం. శుక్రవారం ప్రజలతో ఈ ప్రాంతం అంతా చాలా రద్దీగా ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు బస చేయటానికి వీలుగా ఇక్కడ ఏసీ మరియు నాన్ ఏసీ గదుల నిర్మాణాలు కలవు. ఇక్కడ కనిపిస్తున్న ఈ దర్గా లోపల దుష్ట శక్తులతో పోరాడుతున్న ప్రజలు ఇక్కడ బంధనలో ఉంటారు.
దుష్ట ఆత్మల నుంచి వారికి విముక్తి కలిగేంత వరకు వారు ఈ మసీదులోనే గొలుసులతో బంధించబడి ఉంటారని తెలుస్తున్నది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.